విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. నా హృదయమే పాడెను నీ పాటయే బాబా. నా హృదయమే పాడెను నీ పాటయే బాబా. ఆడిందియో నాట్యమే నా మనసే ఆడిందియో నాట్యమే. బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. అతీంద్రియ సుఖములోన ఉంగిలే. బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. వరదాన పాలనలోని శక్తులే పంచగా పిలిచేవనన్నే నీదరికి. ఓ బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. మధురమైన పిల్లలంటూ మధురంగా పిలిచితివి. శిక్షణతో సింగారించితివి మమ్ములను. శిక్షణతో సింగారి
పిలిచితివి బాబాని మురళి ధనులే వినగానే నా మనసే విహరించెను హాయిగా నా మనసే విహరించెను నా మనసే విహరించెను హాయిగా నా మనసే విహరించెను ओम शांति। मीठे बच्चे, तुम रूहानी सेना हो। तुम्हारे बिगर रावण से सारे विश्व की रक्षा कोई कर नहीं सकता। इसी शुद्ध नशा में रहना है। ఓం శాంతి। మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక సైనికులు. మీరు తప్ప రావణ్ నుంచి మొత్తం విశ్వాన్ని రక్షణ చేసేవారు మీరే. ఇటువంటి శుద్ధ నశాలో ఉండాలా। प्रश्न, बाप दादा किन बच्चों की बलिहारी का गायन करते हैं। ప్రశ్న అయింది, బాప్ దాదా ఏ పిల్లల యొక్క బలిహారి యొక్క గాయనం చేస్తారు। उत्तर, बाबा कहते हैं बलिहारी उन बांदेली बच्चे अबलाओं की जो मार खाते भी शिव बाबा को याद करते हैं। मार खाने से और ही नष्टा मोह बनती जाती है, जिस कारण उनका पद और ही ऊंच हो जाता है। బాబా ఏ పిల్లలైతే బలిహారి అయ్యి బంధనంలో ఉంటారో, బంధనాల్లో ఉండే పిల్లలు దెబ్బలు తింటూ కూడా సహనం చేసుకొని శివబాబాని తలంపు చేస్తూ ఉంటారు। వాళ్ళు దెబ్బలు తింటూ నష్టమోహులుగా అవుతూ ఉంటారు। దీని కారణంగా ఉన్నత పదవి కూడా తీసుకుంటారు। బాబా ऐसे बच्चों को धीरज देते हैं। బాబా ఇటువంటి పిల్లలకు ధైర్యాన్ని ఇస్తారు। बच्चे तुम अपने को आत्मा समझ यह देह तुम्हारी नहीं है। పిల్లలు స్వయాన్ని ఆత్మగా గుర్తించండి, దేహం కాదు మీరు। तुम बाबा के बन चुके हो तो अवस्था पक्की होती जाएगा। మీరు బాబాకి బిడ్డలుగా అయినారు, మీ స్థితి పక్కాగా అవుతూ ఉంటుంది। సచ్చి దిల్ పర్ సాహెబ్ రాజీ హోగా। సత్యమైన హృదయం ఉండేవారికి సాహెబ్ రాజీ అవుతారు। గీత్, తుమే పాకే హమ్నే జహాన్ పాలియా హై। పాట అయింది, నిన్ని పొందుకొని మేము జగత్తునే పొందుకున్నాము। ఓం శాంతి। बच्चे सामने बैठे हैं, जानते भी है हमें सेना है। किसकी सेना है? ఈశ్వర్ की। పిల్లలు ఎదురుగా కూర్చున్నారు, తెలుసుకున్నారు పిల్లలు మేము సైనికులు అని। ఎవరికి సైనికులైనారు? ఈశ్వరునికి। క్యా కర్ రహే హో, ఏం చేస్తూ ఉన్నారు? హమ్ రావణ్ పర్ విజయ్ పా రహా హై। రావణి పైన విజయాన్ని పొందుకుంటూ ఉన్నాం। गोया इस सारी सृष्टि को रावण राज्य से छुड़ाए अपने राज्य की स्थापन कर रहे हैं। అంటే మొత్తం సృష్టిని రావణ రాజ్యం నుంచి విడిపించి రామరాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నాం। బయటే देखो कैसे साधारण रीति हो, कोई हाथ पाँव नहीं चलाते हो, परंतु हो बड़ी जबरदस्ती सेना। చూడండి, కూర్చున్న విధానం చాలా సాధారణంగా కూర్చున్నాము। ఇక్కడ ఏమి చేతులు కాళ్ళు కదపడం లేదు, అయితే కూడా ఈ సైనికులు చాలా జబర్దస్తి సైనికులు। तुम मददगार हो ईश्वर के, ईश्वर भी गुप्त है, तुम भी गुप्त है। పిల్లలు ఈశ్వరునికి సహయోగి పిల్లలైనారు। ఈశ్వరుడు గుప్తమే, ఇక్కడ బిడ్డలు కూడా గుప్తమే। उनको शान शान भी कहते हैं। तुम्हारी युद्ध इतनी जबरदस्ती और गुप्त है, तुम विकारों पर जीत पाकर सारे विश्व पर जीत पा लेते हो। ఇక్కడ మనం చేస్తుండే యుద్ధం చాలా జబర్దస్తి మరియు గుప్తమైనది। వికారాలపైన విజయం పొంది విశ్వంలోనే విజయాన్ని పొందుకుంటాము। तुमको फील होगा जैसे वह सेना है वैसे हम भी रूहानी सेना है। మనకు ఫీల్ అవుతుంది అన్నమాట, ఏ విధంగా మిలిటరీ సైనికులు ఉన్నారో అలాగే మనం కూడా సైనికులు। समझते हो भारत का सारा मदारा इस सेना पर है। हम सेना ना होते तो दूसरा जीत पा लेते हैं। వాళ్ళు అనుకుంటారనమాట, మిలిటరీ వాళ్ళు భారతానికి మేమే పూర్తి ఆధారము,
మేము లేదు అంటే వేరే వాళ్ళు విజయం పొందుకుంటారు. उस सेना तो कभी भी राजा आदि को भी भगाए मिलिट्री को राज्य कर लेते हैं. ఆ సైనికులు ఒక్కొక్కసారి రాజుల్ని కూడా తరిమి కొట్టి మిలిటరీ వాళ్ళే రాజ్యం చేస్తారు. మిలిటరీ సమజ్తీ హై హమారే బిగర్ కోయి దేశ్ కా రక్ష కర్ నహీ సక్తా. అంటే మిలిటరీ వాళ్ళు అనుకుంటారు అన్నమాట, మేము లేదు అంటే దేశాన్ని ఎవరు రక్షణ చేసే వాళ్ళే లేరు. తుమ్కో భీ శుద్ధ అహంకార హై. అలాగే పిల్లలైన మనకి కూడా శుద్ధమైన అహంకారం ఉండాలా. हम ईश्वरीय सेना के बिगर रावण से कोई रक्षा कर नहीं सकता. మేము ఈశ్వరీయ సైనికులు, మేము లేదు అంటే రావణ్ నుంచి ఎవ్వరూ రక్షణ చెయ్యలేరు. अब वही मिलिट्री भी देखो और यह भी देखो. ఇప్పుడు ఆ మిలిటరీని చూడండి మరియు ఇది కూడా చూడండి. तुम जैसे हो वैसे हो. మనం ఎలా ఉన్నామో అలాగనే ఉన్నాము. तुम्हारे पास कोई भी ड्रेस व हथियार पावर नहीं था. वो तो कितने ड्रेस पहनते हैं, जैसे स्वांग बनाते हैं. होली में भी स्वांग बनाते हैं ना. బాబా అంటారు మీరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అయితే మిలిటరీ వాళ్ళ డ్రెస్ చూడండి ఎలా ఉంటుంది, ఎన్ని కలర్ డ్రెస్. హోలీ రోజు రంగులు వేస్తే ఎలా ఉంటుందో అలా వాళ్ళ డ్రెస్ రంగురంగులుగా ఉంటుంది. రామ్ కి भी सेना दिखाते हैं, उनकी मुह బందర్ కా దే దియా హై. రాముని యొక్క సైన్యం కూడా చూపిస్తారు. అయితే అక్కడ ఆ సైనికుల యొక్క ముఖాన్ని కోతి వలె చూపించున్నారు. ఓ తో సిర్ఫ్ గూడియోం కా ఖేల్ కర్తే హై. అక్కడ అంతా కూడా బొమ్మల ఆటలాగా చూపించినారు. అబ్ తుమ్ బచ్చే జాన్తే హో హమ్ రావణ్ రూపీ 5 వికారోం కో జైల్ సే చుటాకార్ పా రహే హై. ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు, పిల్లలైన మనము రావణ రూపి 5 వికారాల జైలు నుంచి మనము ఇప్పుడు బయట వచ్చినాం. ఏక్ తో రావణ్ కా జైల్, ఫిర్ రావణ్ కి మత్ పర్ చలానే వాలోం కా జైల్. ఒక్కటైంది రావణుడి యొక్క జైలు, ఇంకొకటి రావణు యొక్క మతం పైన నడుస్తూ ఉండే జైలు. భక్తి కా భీ జంజీర్, గురుओं का भी जंजीर, फिर पति का भी जंजीर. रावण की मत पर तुम कितने दुख होता है. భక్తి యొక్క జంజాటం, గురువుల యొక్క జంజాటం, పతి యొక్క జంజాటం. రావణ్ యొక్క మతంలో ఆత్మలు చాలా దుఃఖి అయిపోయినాయి. కితనా పుకార్తే హై రావణ్ హమ్కో బహుత్ సతాతే హై. అంటే చాలా పిలుస్తూ ఉన్నారు, రావణుడు మాకు చాలా సతాయిస్తూ ఉన్నారు అని. तुम जानते हो जितना जितना हम योग में रहते हैं उतना हमारी आत्मा दुख से छूटती है. ఎంతెంత మీరు యోగంలో ఉంటారో అంతంత మన ఆత్మ దుఃఖం నుంచి రక్షణ చేసుకోగలుగుతాము. అబలओं पर అత్యాచార बहुत होता है, बहुत मार खाती है. అబలల పైన చాలా అత్యాచారం జరుగుతూ ఉంటుంది, చాలా దెబ్బలు సహనం చేసుకుంటూ ఉంటారు. అబలయే పుకార్తీ హై అబ్ హమ్ క్యా కరే. అబలలు బాబాతో బాబా ఎంత సహనం చేసుకోవాలా, ఇప్పుడేం చేయాలా అని అడుగుతూ ఉంటారు. బాబా ఫిర్ ధీరజ్ దేతే హై. బాబా వాళ్ళకు ధైర్యం ఇస్తారు. ఏతో సమజాయే తుమ్ అప్నే కో ఆత్మ సమझो. బాబా ధైర్యం ఇస్తారు, స్వయాన్ని ఆత్మ అనుకోండి. ఏ దేహ హమారీ నహీ హై, హమ్ మర చుకే హై. ఈ దేహం నాది కాదు, నేను చనిపోయి ఉన్నాను. బాబాకే బచ్చే హో చుకే హై ఔర్ కోయి ఉపాయ్ నహీ హై. నేను భగవంతుని బిడ్డగా అయిపోయినాను, వేరే ఏ ఉపాయము లేదు. అంతో శివబాబాకే హై, నేను శివబాబాకి బిడ్డ అయినాను. जो सच्चे बच्चे होता है उनके అవస్థ పక్కి रहती है. ఎవరు సత్యమైన పిల్లలు ఉంటారో వాళ్ళ స్థితి చాలా పక్కాగా ఉంటాయి. జరా భీ వికార్ కి తరఫ్ ఖ్యాల్ నహీ జాతా. కొంచెం కూడా వికారాల వైపు ఆలోచన వెళ్ళదు. ऐसे बच्चों पर अगर कोई जबरदस्ती जुलाम करते हैं उसको पाप नहीं चढ़ता है. అంటే ఇటువంటి మంచిగా ఉండే పరిపక్వమైన స్థితి కలిగిన పిల్లలు వాళ్ళకు వికారాల వైపు ఆలోచన కూడా పోదు. అటువంటి బిడ్డల్ని కూడా జబర్దస్తిగా అత్యాచారం చేస్తూ ఉంటే ఆ పిల్లలది ఏమీ పాపం ఉండదు అన్నమాట. పుకార్తే హై బాబా హమ్తో ఆప్కే హై. భగవంతుడా నేను నీ బిడ్డగా అయిపోయినాను. శరీర్తో జైసా ముర్దా హై. ఈ శరీరం చనిపోయి పడి ఉంది. ఎసే నిశ్చయ బుద్ధి వాలే జో హై ఓ భీ బడా ఊంచు పద పాలేతే హై. అటువంటి నిశ్చయ బుద్ధి కలిగిన పిల్లలు ఉన్నత పదవి తీసుకుంటారు. అగర్ సచ్చి దిల్ హైతో ఎసే సచ్చి దిల్ పర్ జరూర్ సాహెబ్ రాజీ హోగా. ఒకవేళ సత్యమైన హృదయం ఉండే పిల్లలకు సాహెబ్ రాజీ అవుతారు.
यहाँ भी बच्चियाँ इतना याद नहीं करते जितना जो मार खाती है वो याद करती है. అంటే ఇక్కడ ఉండే పిల్లలు కూడా ఇంత తలుచుకోరు. ఎవరైతే బంధనంలో దెబ్బలను సహిస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా భగవంతుణ్ణి తలుచుకుంటారు. బాబా के पास पुकार आती है बंधन है, బాబా బంధన్ से छुड़ावो. బాబా దగ్గరికి వాళ్ళ పిలుపు పోతుంది, నేను బంధనంలో ఉన్నాను, బాబా ఈ బంధనం నుంచి నన్ను విడిపించు. जो छूटे हुए बंधन मुक्त है वो भी इतना याद नहीं करते जितना बांधे लिया याद करती है. అంటే ఎవరైతే బంధనం నుంచి విడిపించుకొని విముక్తులై ఉంటారో వాళ్ళు కూడా ఇంత తలుచుకోరు. ఎవరు బంధనాల్లో ఉంటారో వాళ్ళే ఎక్కువగా తలుచుకుంటారు. శివ బాబాకి యాద్ సే బేడా పార్ హోతా హై. శివుని యొక్క తలంపులోనే జీవితం అనే నావ ఒడ్డుకు చేరుతుంది. कोई कहते हैं बाबा हमको मुरली भी पढ़ने नहीं देते हैं. अरे तुम बाबा को याद करती रहो. కొంతమంది పిల్లలు బాబా మాకు ఎంత బంధనం అంటే మురళి చదువుకునే కూడా మాకు వీలు లేవు, అంటే అవకాశం ఇవ్వరు మురళి చదువుకునేకి అని అంటూ ఉంటారు. బంధనం వేస్తారు బాబాని. బాబా అంటారు, అరే పిల్లలు మీరు శివ బాబా తలంపులో ఉండండి. मुरली में भी रोज यही समझाया जाता है. मूल बात याद का चार्ट को మురళిలో కూడా ఇదే బాబా అర్థం చేయిస్తారు కదా పిల్లలు. బాబా తలంపు ఒక్క చార్ట్ పెట్టండి. हम बाबा के कितना समय याद करते हैं. మేము బాబాని ఎంత సమయం తలుచుకుంటాం. ఏ మెహనత్ బహుతోं से होता नहीं. బాబా అంటారు ఈ శ్రమ చాలా మంది చెయ్యరు. గడి గడి యాద్ భూల్ జాతే హై. बांधे लिया बच्चा तो मार खाते खाते और ही जास्ती याद करती है. గడి గడి మరిచిపోతూ ఉంటారు. అయితే బంధనంలో ఉండే పిల్లలు ఎప్పుడైతే దెబ్బలు తింటూ సహిస్తూ ఉంటారో వారు ఎక్కువగా భగవంతుని యొక్క స్మృతి చేస్తారు. బలిహారి ఉన్న అబలాओं జో మార్ ఖాతే హై యాద్ కర్తీ హై. బలిహారి ఆ అబలలకు అన్నమాట. ఎవరు అయితే ఎక్కువగా దెబ్బలు తింటూ సహనం చేస్తూ బాబాని తలుచుకుంటూ ఉంటారో వాళ్ళ గాయనం చేస్తారు బాబా. బాబా कहते हैं तुम अपने को आत्मा समझ बाबा को याद करती रहो. స్వయాన్ని ఆత్మ అనుకొని తండ్రిని తలంపు చేస్తూ ఉండండి. जितनी जास्ती మారేంగే తుమ్ और ही నష్టామో హోతీ జాయేగా. మీరు ఎన్నెన్ని దెబ్బలు తింటూ ఉంటారో అంత మీరు నష్టామోహులుగా ఉంటారు. మార్ బి అచ్చా పద్ బనా లేతీ హై. ఆ దెబ్బలు కూడా మనకి ఉన్నత పదవిని తెప్పిస్తాయి. అంటే దెబ్బలు తినడం వల్ల ఎక్కువ తలంపు చేస్తారు, తలంపు చేయడం వల్ల ఉన్నత పదవి దొరుకుతుంది. బాబాకు బి ఏసేసే బచ్చా యాద్ పడతీ హై. బాబాకు కూడా అటువంటి పిల్లలు గుర్తొస్తారంట. हाँ कोई बहुत अच्छे महारथी भी है, बहुतों को सर्विस करते हैं, योगी बनाते हैं. మంచి మహారథులు కూడా ఉన్నారు, మంచిగా సర్వీస్ చేస్తారు, యోగిలుగా అవుతారు, యోగిలుగా చేస్తారు. యోగికి బహుత్ మహిమ హై. యోగానికి చాలా మహిమ ఉంది. తుమ్కో సబ్ పర్ तरस खाना है. మీకు అందరిపైన దయ రావాలా. तुम बच्चे गीता के रेफर करते हो. उन्हों की बुद्धि में सिर्फ यह है कृष्ण भगवान ने राजयोग सिखाया. భగవద్గీతను రెఫర్ చేయాలా అన్నమాట. అంటే అందులో ఏం చెప్పినారు అంటే రాజయోగం నేర్పించింది కృష్ణ భగవాన్ అని వాళ్ళ బుద్ధిలో అదే ఉంది. తుమ్ కహతే హో పరంపిత పరమాత్మనే రాజయోగ్ సిఖాయా. అయితే మనం చెప్తాము పరంపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పించినారు. ఏ సిద్ధ కర్నే కే లియే తుమ్ పూఛతే హో. కాబట్టి మనం రాజయోగం నేర్పించింది కృష్ణ భగవాన పరంపిత పరమాత్మన ఇది అర్థం చేయించాలన్నమాట వాళ్ళకు. परमपिता परमात्मा से तुम्हारा क्या संबंध है. परमपिता परमात्मा को मीको ये संबंधम उंदी. पिता कहते हैं ना, पिता का ही फरमान है हमारे साथ योग लगाओ तो तुम्हारे विकर्म विनाश होगा. కాబట్టి మీరు పరమాత్మని తండ్రి అని చెప్తూ ఉన్నారు కదా, ఆ తండ్రి యొక్క ఆజ్ఞనే అయ్యింది. పిల్లలు తండ్రి యొక్క జతలో యోగాన్ని జోడించండి, వికర్మలు వినాశనం అవుతాయి. कोई मनुष्य मात्र के साथ योग नहीं लगाना है. ఏ మనుష్య దేహ సంబంధికుల జతలో యోగాన్ని జోడించకూడదు. అగర్ సిఖానే వాలా హీ మనుష్య హోగా తో తుమారా కళ్యాణ్ నహీ హోగా. నేర్పించేవారు కూడా దేహదారి మనుషులైతే మన యొక్క కళ్యాణం జరగదన్నమాట. గీతా మే బి నామ్ దేహదారియోం కో రఖ దియా హై. భగవద్గీతలో దేహదారి అయిన కృష్ణుని పేరు వేసినారు. हम कहते हैं हमको निराकार परमपिता परमात्मा योग सिखाते हैं.
మనం చెప్తాము మనకు నిరాకారుడైన పరంపిత పరమాత్మ యోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. తుమ్ కోయికి నిందా నహీ కర్తే హో, మీరు ఎవరికి నింద చేయకూడదు. తుమ్తో బాబాకి మహిమ కర్తే హో, పిల్లలు ఎవరికి నింద చేయరు, బాబా ఒక మహిమ పాడతారు. परंतु समझाने वाला बड़ी ठीक है और सयाने चाहिए क्योंकि वहाँ बड़े बड़े विद्वान पंडित भी बहुत आते हैं. కాబట్టి అర్థం చేయించే వాళ్ళు కూడా చాలా తీక్షణమైన వాళ్ళు కావాలా, ఎందుకంటే పెద్ద పెద్ద విద్వాంసులు పండితులు వస్తారు. సన్యాసిयों को भी सेना है ना, सबके एड्स आते हैं. परंतु समझाने वाले बड़े तीखे और सयाना चाहिए. बड़े बड़े विद्वान पंडित भी आते हैं. सन्यासियों को भी सेना है ना, सबको हेड्स आते हैं. तुम बच्चों ऐसे चतराई होना चाहिए, बिल्कुल तोड़ी कर और एकदम तीर लग जाए. కాబట్టి పెద్ద పెద్ద సన్యాసులు వస్తారు, సన్యాసులకు కూడా సైన్యం ఉంటుంది. వాళ్ళకు అర్థం చేయించే వాళ్ళు చాలా తీక్షణంగా ఉండాలా. కొద్ది విషయాలతోనే బాణం చాలా సూటిగా తగలాలా. जास्ती कुछ बोलने की दरकार ही नहीं क्योंकि वे क्रोध भी बहुत होता है. ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆ స్వామీజీల్లో కోపం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉనికి भी बड़ी सेना है, వాళ్ళది కూడా చాలా పెద్ద సైన్యం ఉంది. कहाँ से भी निमंत्रण आते हैं तुम जा सकते हो. ఎక్కడి నుంచి ఎవరు నిమంత్రణ ఇచ్చినా పిల్లలు వెళ్ళాలా. तुम बच्चे भी समझ सकते हो हमारे में कौन कौन अच्छी लालकार कर सकते हैं. పిల్లలకు కూడా తెలుస్తుంది ఎవరెవరు బాబా ఒక్క పరిచయాన్ని చాలా మంచిగా ఇవ్వగలరు. एक अल्फ का अर्थ समझाना है, दो चीज है बस, बाप और कहते हैं. बाप अल्फ कहते हैं मुझे याद करो तुम विश्व का मालिक बन जाएगा. రెండు విషయాలు చెప్తారు, తండ్రి మరియు ఆస్తిని తలుచుకోండి, విశ్వానికి అధిపతులుగా అవుతారు. यह तो अल्फ भगवान की कह सकते हैं जो रचयिता है, हेवन गॉड फादर है. ఇది స్వర్గ రచయిత అయిన బాబానే చెప్పగలరు. वो कहते हैं मुझे याद करो तो तुम्हारा विकर्म विनाश होगा. బాబా చెప్తారు పిల్లలు నా ఒక్క తలంపులో ఉన్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. శ్రీకృష్ణ को याद करने से विकर्म विनाश नहीं होगा. శ్రీకృష్ణుని తలంపు చేస్తే వికర్మలు వినాశనం కావు. కృష్ణ కబ్ కహా హై, उसने तो एक शरीर छोड़ दूसरा ले लिया. నిరాకార్ తో అవినాశి హై, అంటే శ్రీకృష్ణుడు ఆ శరీరాన్ని వదిలేసి ఇంకొక జన్మ తీసుకున్నారు. నిరాకారుడు అవినాశి అన్నమాట. ఇవన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలకు. कितनी भूल कर दिया है भगवान वाचा, मैं तुमको विश्व का वर्षा देता हूँ. భగవాన్ వాచ అయింది, పిల్లలు నేను మీకు విశ్వం ఒక ఆస్తిని ఇస్తూ ఉన్నారు. బాబా కృష్ణ కైసే సబ్కో వర్షా దేంగే, కృష్ణుడు ఎలా ఇవ్వగలడు అందరికీ. కృష్ణుడిని భారతదేశంలో వాళ్ళు ఒప్పుకుంటారు. పతితో సారీ దునియా హై, అయితే ప్రపంచమంతా పతితం అయింది కదా. అందరినీ పతితుల నుంచి పావనం చేసేది నిరాకారుడైన పరమాత్మ ఒక్కరే. తుమారి బుద్ధి మే సబ్ బాతే హై, మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. భక్తి కే పార్ట్ కో భీ నాలెడ్జ్ హై, పహలే పహలే హోతీ హై శివ్ కి పూజ, అంటే భక్తి యొక్క పాత్ర ఎప్పుడు ఉంది ఎలా అనే ఆజ్ఞానం కూడా ఉంది పిల్లలకు. మొదట శివునికి పూజ జరుగుతుంది. సోమనాథ మందిరాన్ని తయారు చేస్తారు, చాలా పెద్ద సోమనాథ మందిరాన్ని తయారు చేస్తారు అన్నమాట. అంత శక్తి అంటే ద్వాపర యుగంలో చూడండి ఎంత పెద్ద షావుకారులుగా ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద మందిరాలను నిర్మించినారు. ఇతనా బడా సోమనాథ్ కా మందిర్ బనాయా హై జరూర్ మహారాజా ఓంగా, ఇంత పెద్ద సోమనాథ మందిరాన్ని తయారు చేసినది ఖచ్చితంగా పెద్ద మహారాజా అన్నమాట, విక్రమాదిత్య మహారాజా. దేవీ దేవతయే ఖుద్ హీ పూజ్యతే వహీ పూజారి బన్ పడే హై, దేవీ దేవతలు స్వయం పూజనీయులుగా ఉండేవారు, వారే మళ్ళీ పూజారీలుగా అయిపోయినారు. फिर वही पूज्य के लिए मंदिर बनाएंगे, మరి వారే పూజ కోసం మందిరాలు నిర్మిస్తారు. ఇసే నహీ ఏక్ సోమనాథ్ కా మందిర్ బనాతే హై, ఇలా కాదు ఒక సోమనాథ మందిరాన్ని నిర్మించినారని. ఏక్ నే షురూ కియా ఫిర్ బహుతోనే బనాయా హై,
ఒకరు ప్రారంభం చేసి మందిరాన్ని నిర్మించిన తర్వాత మరి అనేకులు కూడా మందిరాలని తయారు చేస్తున్నారు. ఫిర్ బహుత్ మందిరం కో లూటా హోగా, మరి మందిరంలో చాలా దొంగతనం అన్ని దోచుకొని పోయినారు. ఏక్ మందిర్ మే ఇతనా సామాన్ నికాల్ జో ఊంట్ భర్కర్ లే గయా, ఒక్క దేవాలయంలోనే ఒంటెల పైన అంతా వేసుకొని నింపుకొని తీసుకొని పోయినారు. జబ్ చడాయి కర్తే హై కోషిష్ కర్తే హై క్యాపిటల్ కో ఆత్ కరే, వాళ్ళు ప్రయత్నం చేస్తారు రాజధానిని కూడా స్వాధీనం చేసుకునేదానికి. ఫిర్ ఉన్కి విజయ్ హో గయా, అబ్ తుమారి బుద్ధి మే బరోబర్ ఢిల్లీ పరిస్థాన్ థా. సత్యుగంలో కూడా ఈ ఢిల్లీనే పరిస్థాన్గా ఉన్నింది. ధర్మరాజునే స్థాపన కియా థా, ధర్మరాజు స్థాపన చేసినారు. ఢిల్లీ ఫిర్సే పరిస్థాన్ బనేంగే, ఢిల్లీ మళ్ళీ పరిస్థాన్గా అవుతుంది. ఉస్కే లియే హమ్ రాజ్యోగ్ సీఖ్ రహే హై, అందుకోసమే రాజ్యోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. అబ్ తుమ్ సున్తే హో బుద్ధి మే నషా చడతా హై, పిల్లలు వింటూ ఉన్నారు బుద్ధిలో నషా ఉండాలా. సమజ్తే హో హమారా రాజ్య స్థాపన హో రహా హై, మన రాజ్య స్థాపన అనేది జరుగుతూ ఉంది. హమారా నామ్ బాలా హై, కహా భీ జాతే హై గుప్త సేన నాన్ వాయిస్లెస్. బాబా అంటారు మీ రాజస్థాపన అనేది జరుగుతుంది, ఎక్కడ పోయినా కూడా పేరు ప్రసిద్ధి అవుతుంది అన్నమాట. బాబా అంటూ పిల్లలు చెప్తూ ఉన్నారు మీరు గుప్తమైన సైనికులు. ఇతనా బడా అర్థ కొయి నహి సమజ్తే, ఈ అర్థం ఎవరికి తెలియదు. తుమ్ నా స్థూల హథియారా ఉఠాతే హై నా కామ్ కటారీ చలాతే హై. బాబా అంటారు బాబా మనతో వికారాలు లేకుండా నిర్వికారిగా తయారు చేస్తూ ఉన్నారు. మనం ఎటువంటి హింస అంటే బాణాలతో కత్తులతో యుద్ధం చేసే మాట ఉండదు, వికారాలు మాట ఉండదు అన్నమాట. తుమ్ నాన్ వైస్లెస్ శక్తి సేనా హో, తుమ్నే యోగ బల్ సే రాజ్య పాయా హై. ఇక్కడ ఎటువంటి దుఃఖం ఇచ్చే మాట లేదు. బాబా అంటారు మీరు యోగ బలంతో రాజ్యాన్ని పొందుకుంటారు. విశ్వ కా మాలిక్ బన్నే కే లియే శ్రీమత్ పర్ హమ్ ఏక్ బాబాకు యాద్ కర్తే హై. విశ్వానికి అధిపతులుగా అయ్యేందుకు శ్రీమతంలో ఒక్క బాబా తలంపులో ఉండాలా. జాన్తే హో ఏ నాటక్ పూరా హోతా హై, ఈ నాటకం పూర్తి అవుతుంది. ఫిర్ నయే సిరి షురూ హోగా, మళ్ళీ కొత్తగా ప్రారంభం అవుతుంది. ఏ అవినాశి నాటక హై, ఇది అవినాశి నాటకం. ఏ కబ్ వినాశ్ నహీ హోతా హై, బాకీ ఇతనా జరూర్ హై జబ్ నయీ దునియా హోతీ హై తో పురానీ దునియా ఖలాస్ హో జాతా హై. ఇది వినాశనం జరగదన్నమాట, ఇది పాతది అయిపోయిన తర్వాత కొత్తది వస్తుంది. ఈ చక్రం తిరుగుతుంది. ఏ అనాది డ్రామా హై, జైసే భగవాన్ కే లియే కహతే హై ఆజీర్ నాజీర్, వైసే ఈ డ్రామా చక్కర్ లగాతీ హీ రహతీ హై. బాబా అంటారు ఈ చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది, అనాది డ్రామా అన్నమాట. ఏ విధంగా భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు, ఆజీర్ నాజీర్ అని చెప్తారు కదా, ఈ డ్రామా ఈ చక్రం కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఈ డ్రామా మే సబ్ యాక్టర్స్ హై, ఈ డ్రామాలో మనమందరూ యాక్టర్స్. తుమ్ జాన్తే హో మూలవతన్ और స్థూలవతన్, ఫిర్ సత్యుగ్ తేతా చక్కర్ లగాకర్ ఫిర్ రిపీట్ అవుతా హై. బాబా అంటారు మీకు తెలుసు కదా ఆత్మలు మూలవతన్కి వెళ్తాయి, తర్వాత స్థూల లోకంలో వస్తాయి, సత్య త్రేతాయుగం ఇలా చక్రం రిపీట్ అవుతుంది. యా అవినాశీ డ్రామా హై, ఇది అవినాశీ డ్రామా. హమ్ యాక్టర్ బి డ్రామా మే హై, షురూ సే అంత్ తక్ సబ్కా పార్ట్ హై. ఈ బాబా అంటారు మనం యాక్టర్స్, ఈ డ్రామాలో ప్రారంభం నుంచి లాస్ట్ వరకు మన పాత్ర ఉంది. ఓ చోటా సా డ్రామా హోతా హై పురానా హో జాతా హై, ఏ కభీ పురానా నహీ హోతా. ప్రపంచంలో ఏ స్టోరీలు నాటకాలు తీస్తూ ఉన్నారో అవి కొద్ది రోజులకి పాత పడిపోతాయి, కానీ ఇది అలా కాదన్నమాట. ఇది అవినాశి డ్రామా. కబ్ పురానా హోతా హై క్యా, ఇది అవినాశి డ్రామా, ఇది పాతది కాదు. बाकी हम पार्ट में आते हैं, नए से पुराने फिर पुराने से नए हो जाता है. ते మనం పాత్ర అభినయిస్తామన్నమాట. ఈ ప్రపంచం కొత్తది నుంచి పాతదిగా, పాతది నుంచి కొత్తగా అవుతుంది. మీకు తెలుసు అన్నమాట. ఇప్పుడు మనం రాజా రాణిగా అయ్యే చదువుతూ ఉన్నాము అన్నమాట. సాధారణంగా అయిపోయినాం కదా, ఇప్పుడు బాబా వచ్చి చదివిస్తూ ఉన్నారు. నష ఉండాలా, ఈ జ్ఞానం మనకు ఒక్కసారి మాత్రమే దొరుకుతుంది. ये समझाते हैं हम डायरेक्शन अनुसार इस सृष्टि पर अपनी बादशाह स्थापन कर रहे हैं. బాబా ఇచ్చే డైరెక్షన్ అనుసారంగా ఈ సృష్టి పైన మళ్ళీ రాజధాని స్థాపన చేస్తూ ఉన్నాము. బాబా कहते हैं मुझे याद करो और बादशाह को याद करो, बाकी
యహ్ సితం హోంగా తో సితం బి కర్మ భోగ హై. బాబా అంటారు, పిల్లలు నన్ను తలంపు చేయండి, తండ్రిని తలంపు చేయండి. బాబా మేము ఈ దెబ్బల్ని ఎంత సహించాలా అనుకుంటూ ఏడుస్తారు. ఇది కూడా కర్మభోగము. పురుష స్త్రీకో మారితే హై ఇసే కొయి మార్ సక్తా హై క్యా. పురుషు స్త్రీని కొడతారనమాట. ఎందుకు అలా కొడుతూ ఉన్నారు? బాబా అంటారు, ఇది కూడా కర్మ లెక్కాచారే. తుమ్నే బి ఉన్కో మారా హోగా. మీరు కూడా ఎప్పుడో ఒకసారి కొట్టింటారనమాట. వహీ హిసాబ్ కితాబ్ చుక్తూ హో రహా హై. అదే లెక్కాచారం ఇప్పుడు సమాప్తం అవుతూ ఉంది. ఏ సబ్ కర్మకా హిసాబ్ కితాబ్ హై. ఇవన్నీ మనం చేసుకున్న కర్మ లెక్కాచారాలు. అభి తుమ్ శ్రీమత్ పర్ శ్రేష్ఠ కర్మ కర్ రహే హో. ఇప్పుడు మీరు శ్రీమతంలో నడుచుకుంటూ శ్రేష్ఠ కర్మ చేస్తూ ఉన్నారు. అబ్ కొయి భ్రష్ట కర్మ నహీ కర్నా హై. ఇప్పుడు ఎటువంటి భ్రష్ట కర్మ చేయకూడదు. సబ్సే శ్రేష్ఠ కర్మ హై సబ్కో బాబాకా పరిచయ దేనా. అందరికంటే శ్రేష్ఠ కర్మ అయింది అందరికీ బాబా పరిచయం ఇవ్వడం. బాబాకా పరమాన్ మిలా హై మామేకం యాద్ కరో. బాబా ఒక్క ఆజ్ఞ దొరికింది, తండ్రి ఒక్క స్మృతిలో ఉండండి. సభీ బాబాకో భూలే హుయే హై. అందరూ బాబాని మర్చిపోయినారు. శివుకి బి పూజ కర్తే హై పరంతు జాంతే కుచ్ నహీ. ప్రపంచంలో వాళ్ళు శివునికి పూజ చేస్తారు కానీ శివుని గురించి తెలియదు. అమర్నాథ్ పర్ బి బడా లింగ బనా రఖా హై. అమర్నాథ్లో కూడా పెద్ద లింగాన్ని చేసి పెట్టినారు. ఇతనా బడా బాబా కా రూప హై క్యా. ఇంత పెద్ద రూపం ఉందా ఏమి బాబాకి? కుచ్ భీ పతా నహీ. ఏమీ తెలియదు. అబ్ తుమ్ బచ్చే ఇన్ సబ్ బాతోం కో యథార్థ సమజ్ గయే హో. బిడ్డలైన మీరు అన్ని విషయాల గురించి యథార్థంగా తెలుసుకున్నారు. అచ్చా మీటే మీటే సికిలతే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और डबल नमस्ते नमस्ते. ధారణ కోసం శ్రీమత్ పర సదా శ్రేష్ఠ కర్మ కర్నా హై. బాబా అంటారు, శ్రీమతం అనుసారంగా సదా శ్రేష్ఠ కర్మ చెయ్యాలా. కోయి భీ భ్రష్ట కర్మ నా హో ఇస్కో ధ్యాన్ రఖనా హై. ఎటువంటి భ్రష్ట కర్మ చేయకూడదు, అందుకోసం చాలా అటెన్షన్గా ఉండాలా. బహుతోం కో యోగి బనానేకి సేవ కర్నీ హై. చాలామందిని యోగిగా తయారు చేసి సేవ చేయాలా. సచ్చి దిల్ రఖనీ హై. శరీర్తో జైసే ముర్దా హై ఇస్కా అభిమాన్ చోడ్ దేనా హై. సత్యమైన హృదయాన్ని పెట్టుకోవాలా. ఈ శరీరంతో నేను ఇప్పుడు ఈ శరీరం చనిపోయి ఉంది, దేహాభిమానాన్ని వదిలేసేయాలా. పూర్తిగా నష్టామోహులుగా కావాలి అంటారు బాబా. వరదానము కల్పకల్పకి విజయికి నూందుకో స్మృతి మేరకు సదా నిశ్చింత రహనే వాలే నిశ్చయ బుద్ధి విజయీ భవ. వరదానమైంది, కల్పకల్పము నేను విజయీ ఆత్మని అనే స్మృతిలో ఉంటూ సదా నిశ్చింతంగా మరియు నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మలుగా కండి. నిశ్చయ బుద్ధి బच्चों के व्यवहार परमात्मा के हर कार्य में सदा विजयी की अनुभूति करते हैं. నిశ్చయ బుద్ధి పిల్లల యొక్క వ్యవహారము పరమార్థము ప్రతి కార్యంలోన వాళ్ళను సదా విజయీలుగా అనుభవం చేస్తుంది. బల్ वैसे भी साधारण कर्म हो लेकिन उन्हें विजयी का आधार आवश्यक प्राप्ति होता है. భలే ఎటువంటి సాధారణ కర్మ అయినా కావచ్చు, బాబా అంటారు వాళ్ళు విజయికి అధికారం ఖచ్చితంగా ప్రాప్తి చేసుకుంటారు. వే కొయి భీ కార్యమే స్వయం సే దిల్ శిక్ష నహీ హోతా హై. ఏ కార్యం చేసినా వాళ్ళు స్వయం నిరాశలుగా కారు. క్యూంకి నిశ్చయ హై కల్పకల్ప విజయీ హై. ఎందుకంటే వారికి నిశ్చయం ఉంటుంది, నేను కల్పకల్ప విజయీ ఆత్మ. जिसका मददगार स्वयं भगवान है उनके विजय नहीं होगा तो किसकी होगा. ఎవరికి సహయోగి స్వయం భగవంతుడే ఉన్నారో వారు విజయులు కాక ఇంకెవరవుతారు. ఇస్ బావి కో కోయి ఠాల్ నహీ సక్తా. డ్రామాలు నేనే విజయీ ఆత్మను, ఇది ఎవరు ఆపలేరు. ఈ నిశ్చయ और నశా నిశ్చింత బనా దేతే హై. ఈ నిశ్చయము మరియు నశ నిశ్చింతులుగా చేస్తుంది. స్లోగన్ సదా ఖుషీకి ఖురాక్ ద్వారా तंदुरुस्त खुशी के खजाने से संपन्न खुशनूम बनो. సదా ఖుషి యొక్క ఖజానా ద్వారా ఆరోగ్యంగా మరియు ఖుషి యొక్క ఖజానాతో సంపన్నంగా అదృష్టశాలిగా కండి. మాతేశ్వరీజీ కా అన్మోల్ మహావాక్య. మమ్మ యొక్క విలువైన మహావాక్యాలు. हम कहते हैं कल्प 5000 वर्ष का है और यह कल्प हर कल्प हूबहू रिपीट होता है. इस पर बहुत मनुष्यों को प्रश्न है. మనం చెప్తాము కల్పం 5000 సంవత్సరాలు.
ఇటువంటి 5000 సంవత్సరాలు ఎన్నోసార్లు రిపీట్ అయినాయి అని. దీనిపైన మనుషులకు చాలా ప్రశ్నలు వస్తాయి అన్నమాట. కల్ప్ ఇతనా బడా హై వ ఫిర్ 5000 వర్ష కైసే హో సక్తా హై. కల్పం అంటే చాలా లక్షల సంవత్సరాలు ఉంది కదా, మీరు 5000 సంవత్సరాలు ఎలా చెప్తున్నారు అని వాళ్ళకు ప్రశ్న. कल्प तो लाखों वर्ष का होता है, जब ऐसी चीज निकली हुई है जिससे मालूम पड़ता है यह कोई लाख वर्षों की है. అంటే భూమిలో నుంచి ఏదైనా దొరికింది అంటే వాళ్ళు ఇది కొన్ని లక్షల సంవత్సరాల కిందటిది అని చెప్తారనమాట. फिर మనిషి కైసే మానేంగే కల్ప 5000 वर्ष का है. మరి మనం 5000 సంవత్సరాలు కల్పమని చెప్తే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? अगर कोई कहे हिस्ट्री लाखों वर्ष की बनी हुई तो उन्होंने समझाओ लाखों वर्ष की हिस्ट्री कैसे रह सकती है. వాళ్ళు హిస్టరీలో కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది కల్పము అని చెప్తూ ఉన్నారనమాట. వాళ్ళకి అర్థం చేయించాలన్నమాట కొన్ని లక్షల సంవత్సరాలు ఎలా అని. ये जो कल्प के अंदर इतनी उताल पाताल होता है, इतना विनाश होता है जिससे सारी बादशाही विनाश हो जाते हैं, तो तुम्हारी वे हिस्ट्री सबित कैसे रहेगा. అంటే ఏ విధంగా ఈ భూమి అంతా భూకంపం వచ్చేసి పైనది కిందది కిందది పైకి ఈ విధంగా అయిపోయి వినాశనం జరుగుతుంది కదా, మీరు మీ హిస్టరీ ఇన్ని రోజులది ఇన్ని సంవత్సరాలది ఇన్ని లక్షలదని ఎలా చెప్తూ ఉన్నారు అని ప్రశ్నించాలా. सिर्फ యాక్యురేట్ హిస్టరీ కౌన్ పతా పడేగా యహ బాత్ సిద్ధి నహీ హోతా. ఖచ్చితమైన హిస్టరీ ఎవరు ఈ చరిత్రని చెప్తారు, ఎవరు ఇది అర్థం చేయిస్తారు అనేది తెలియదు వారికి. అంతో अपने को तो स्वयं వరల్డ్ ఆల్మైటీ అథారిటీ పరమాత్మ యాక్యురేట్ సునాతా హై. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది స్వయం వరల్డ్ యొక్క ఆల్మైటీ అథారిటీ అయిన పరమాత్మ యాక్యురేట్ జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. और साथ साथ हमें दिव्य बुद्धि द्वारा साक्षात्कार भी कराते हैं. बाबा जत जतलो दिव्य बुद्धि द्वारा साक्षात्कारम చేయిస్తూ ఉన్నారు. तो क्या हम उस पर विश्वास नहीं करेंगे. మరి భగవంతుడు ఏదైతే మనకు అర్థం చేయిస్తూ ఉన్నారో దానిపైన విశ్వాసం లేదా? अवश्य बल कोई साक्षात्कार पर निश्चय ना भी करे, परंतु स्वयं परमात्मा हमें सम्मुख सुना रहे हैं. భలే మీరు సాక్షాత్కారం పైన నిశ్చయం లేదు అన్న ఇక్కడ స్వయం పరమాత్ముడు సమ్ముఖంలో వినిపిస్తూ ఉన్నారు. तो पहले हमको ये निश्चय है हमें पढ़ाने वाला कौन और फिर सारी सृष्टि कैसे हुबहू चक्कर लगाती है, इस राज को भी हम जान चुके हैं. तब तो हम अपने अनुभव और प्रैक्टिकल जीवन को देख यथार्थ कर रहे हैं. कल्प 5000 वर्ष का है. కాబట్టి బాబా చెప్తారు ఇక్కడ స్వయం తండ్రినే చదివిస్తూ ఉన్నారు. సృష్టి యొక్క చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఆ రహస్యాలన్నీ బాబానే అర్థం చేయించినారు. పిల్లలు కూడా అనుభవం చేసి ప్రాక్టికల్ జీవితంలో చూస్తూ ఉన్నారు కాబట్టి యథార్థంగా అర్థం చేసుకొని బాబా చెప్పినది ఈ కల్పం 5000 సంవత్సరాలని చెప్పగలుగుతూ ఉన్నారు. ఆత్మ और పరమాత్మ का अंतर. రెండో పాయింట్ ఆత్మ పరమాత్మల యొక్క వ్యత్యాసం అన్నమాట. इस पर समझाया जाता है ఆత్మ और పరమాత్మ का रूप एक जैसा ज्योति रूप है. ఆత్మ మరియు పరమాత్మ రూపమేమో ఒకే విధంగా ఉంటుంది జ్యోతి రూపం. ఆత్మ और పరమాత్మ की ఆత్మ का साइज एक ही रीत में है. ఆత్మ మరియు పరమాత్మ సైజ్ కూడా ఒకే విధంగా ఉంటుంది. बाकी आत्मा और परमात्मा सिर्फ गुणों की ताकतों की फर्क आवश्यक है. అంటే ఏమిట్లో వ్యత్యాసం ఉంది ఆత్మకి పరమాత్మకి అంటే గుణాలలోన శక్తిలోన వ్యత్యాసం ఉంది. अब ये जो इतने गुण है वे सारी महिमा परमात्मा की है. అంటే పరమాత్మలో ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలకే మనం భక్తిలో అంతా మహిమ పాడినాం. పరమాత్మ దుఃఖ సుఖ్ సే న్యారా హై. భగవంతుడు దుఃఖ సుఖానికి అతీతమైన వారు. सर्वशक्तिवान है, सर्वगुण संपन्न है. परमात्मा सर्वशक्तिवंतुడు सर्वगुण संपन्नुలు 16 कला संपूर्ण. उनकी सारी शक्ति काम कर रही है. परमात्मुడి అన్ని శక్తులు కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి. बाकी మనుష్యాత్మకి कोई शक्ति नहीं चल सकती है. మానవాత్మల శక్తి నడవదన్నమాట. పరమాత్మ శక్తి పరమాత్మకి సారా పార్ట్ చల్తా है. పరమాత్ముని యొక్క పార్ట్నే నడుస్తూ ఉంది. बल परमात्मा पार्ट में भी आता है तो खुद न्यारा भी रहता है. परमात्मा पात्रलोनु वस्तारु स्वयं अतीतमु अवतारु. लेकिन आत्मा पार्ट में आती है, पार्टदारी के रूप में आ जाती है.
అయితే ఆత్మ శరీరంలో వచ్చి పాత్రధారి రూపంలో పాత్ర అభినయిస్తుంది. పరమాత్మ పాట మే ఆతే హై కర్మభోగ్ సే న్యారా. అయితే పరమాత్మ పాత్రలో వస్తారు, అయితే కర్మభోగం నుంచి అతీతంగా ఉంటారు. ఆత్మ పాట మే ఆతే హై కర్మబంధన్కే వశ హో జాతా హై. ఆత్మ పాత్రను అభినయిస్తుంది, కర్మబంధనంలో వశమవుతుంది. యహై ఆత్మ और పరమాత్మ కా అంతర్. ఇదే ఆత్మకు మరియు పరమాత్మకు ఉండే వ్యత్యాసం. అచ్చా, ఓం శాంతి. ఓ బాబా, ఓ శివ బాబా, ఆ